ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు నిజానికి నా పుట్టినరోజు. దేవుడు ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడి మరలా ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడండి. అందు విషయమై దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరినీ కూడా నా విషయమై, నా కుటుంబ జీవిత విషయమై మీ ప్రార్థనలో ఒక చిన్న ప్రార్థనగా, ఒక సహోదరిగా ప్రార్థించమని మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగున ఈరోజు నేను మీతో ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. అది చిన్నదనే అనిపిస్తుండొచ్చు, కానీ దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు, గొప్పతనాలు మనకి చాలాసార్లు అర్థం కావండి. అయితే నాకు రీసెంట్గా ఒక 10-15 డేస్ బ్యాక్ నుండి నాకు మా హస్బెండ్ మీద పిచ్చి కళలు రావడం, పీడకలలు పిచ్చి కళలు అంటే కొన్నిసార్లు అన్యులకు కూడా కళల ద్వారా వారికి ఏ అపాయం జరగనుందో కనిపిస్తూ ఉంటుంది. అలాగునే నా లైఫ్లో కూడా దర్శనాలు కొన్ని కళల ద్వారా నాకు ఏదైనా అపాయము, కీడు పొంచున్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అయితే మా కుటుంబ యజమాని మీద మరణము నాకు కనిపిస్తూ ఉందన్నమాట. ఒక 10-15 డేస్ నుండి నేను చాలా సఫర్ అవుతూ, నాలో నేనే ఎవరికి చెప్పుకోలేక, ఏమీ చేయలేక, దేవునికి ప్రార్థన చేసుకుంటూ, ఏడుస్తూ సఫర్ అవుతూ ఉన్నాను. ఎంతగానో అంటే నాకు కనిపించినవి 90% కూడా జరుగుతూనే ఉంటాయి. ఏంటి పరిస్థితి అని నేను చాలా సఫర్ అవుతూ ఉన్నాను. సఫర్ అవుతూ ఉంటూ ఒకరోజు ప్రార్థనలో కూర్చొని బలంగా ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర బ్రతిమలాడుకొని లేచానండి. ఆ రోజు తెల్లవారి అదే రోజు అంటే ఈరోజు నేను ప్రేయర్ చేసుకున్నాను. రేపటి దినాన్న అదే సమయంలో అంటే 8 గంటల సమయంలో, నేను 9:30-10కి చేసుకున్నాను అనుకోండి. 8 గంటల సమయంలో నేను నా భర్త బండి మీద ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. చీకట్లో వెళ్తున్నప్పుడు మాకు దూరంగా కాదు, మా హస్బెండ్ చూడని కూడా చూడలేదు దాన్ని. నేను దగ్గరకు వచ్చిన తర్వాత తేనె కలర్లో మెరుస్తూ పాము కనిపించిందండి. తేనె కలర్లో మెరుస్తూ పాము కనిపించింది. పాము, నేను ఒక్కసారిగా ఏమండి పాము అని అన్నాను. ఆ పాము మా కాళ్ళ దగ్గర దాకా, అంటే బైక్ మీద వెళ్తూ కాళ్ళ దగ్గర ఉందన్నమాట. కరెక్ట్గా ఎలా అంటే ఒక 2 మీటర్స్ డిస్టెన్స్లో నేను ఆ పాముని చూశాను. బైక్ ఇలా వెళ్తుంది, స్కూటీ ఇలా వెళ్తుంది. వెళ్ళేటప్పుడు నేను పాము అండి అని చెప్పాను. మా సార్ ఆపబోయారు, బండిలా ఆపబోయారు. లేదు ఆపొద్దు అని చెప్పి ముందుకెళ్ళండి అని చెప్పన్నాను. మేము దాన్ని దాటేసి ఒక్క క్షణం అలా ముందుకెళ్ళామండి. అదే ఒక్క క్షణము నా భర్త అక్కడ బండి ఆపి ఉంటే ఖచ్చితంగా అది అంటే నా వాయిస్ వినే అది ఇలా లేచింది పైకి. పాము దాని తల ఇలా లేచిందనమాట. అది ఒక్క క్షణం ఏమరపాట్లో మేము ఆ చీకట్లో బండి ఆపి కనుక ఆయన పాము అని అంటే సడన్గా బ్రేక్ వేసుంటే అది మా కాళ్ళ దగ్గర ఉండేది. నా కాళ్ళ కంటే నా పాపతో నేను ఆ మాట అన్నప్పుడు, ఏమండి నాకు ఇలా దర్శనం కనిపిస్తుందని నేను చెప్పాను కదా, కనిపిస్తుందని చెప్పాను, ఇలా జరిగింది. మీరు ఖచ్చితంగా అక్కడ బండి ఆపి ఉంటే ఆ సమయంలో నేను మిమ్మల్ని ముందుకెళ్ళమని అన్నాను. నేను ఆ సమయంలో మిమ్మల్ని బండి ఆపద్దు అని అనకుండా ఉండుంటే, మీరు అక్కడ బండి బ్రేక్ వేసి ఉంటే ఖచ్చితంగా అది నా కాళ్ళకో మీ కాళ్ళకో కరిచేది అని చెప్పి నేను అంటున్నప్పుడు మా పాప అంటుందన్నమాట, అమ్మా నీ కాళ్ళ కంటే కూడా నువ్వు వెనుకున్నావు, డాడీ ముందున్నారు, డాడీ ముందు బండి ఆపాలంటే డాడీ ముందు కాలు కింద పెడతారు, అది ఖచ్చితంగా డాడీనే ఆ పాము కరిచేదమ్మా అని చెప్పి మా పాప అనింది.
ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు నాకేం పెద్దగా అనిపించలేదు, మర్చిపోయాను నేను. తెల్లారిన తర్వాత అది జ్ఞాపకం వచ్చి చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. ఒక్క క్షణం, ఒక్క క్షణం ఏమరపాటులో నాకు నిజంగా నాకు 10-15 డేస్ నుంచి వచ్చిన కలలో పరిస్థితి అది ఒక క్షణంలో తప్పిపోయింది కదండి. అలాగునే మన జీవితంలో నీవు భార్యవైనప్పటికీ, భర్తవైనప్పటికీ, ఒక కుటుంబ యజమానిగా నీవున్నా, లేదు అబిగయీల్లాగా ఒక మంచి స్త్రీలాగా నీవున్నా, నీ కుటుంబాన్ని, నీ భర్తను మన చేతనైనంత మటుకు కొన్నిసార్లు మనం ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. దేవుడు నిర్ణయించినప్పుడు నీకు ఈ శ్రమ రావాలి అని దేవుడు మనకి నిర్ణయాన్ని నిర్ణయించి ఆయన తీసుకున్నప్పుడు మనం ఏమీ చేయలేం. కానీ ఇదిగో ఈ కీడు ఉంది, ఈ అపవాది పొంచి ఉంది అని కానీ దేవుడు మనకి ఏదన్నా విషయం ద్వారా తెలియచేసిన మనం మెలకువ కలిగి ప్రార్థన చేసుకోవాలి. అలాగునే కుటుంబం విషయంలోనూ, ప్రార్థన విషయంలోనూ మనము ఎంతో భయభక్తులతో కాపాడుకోవాలి. నిజంగా నేను చెప్తున్నానండి, నాకు 10-15 డేస్ నుంచి ఆ శోధనలు నేను ఎదురైంది. చాలా ఏడ్చాను, చాలా బాధపడ్డాను. ఆ ముందు రోజు నేను అలా ప్రార్థన చేసుకున్నాను. తెల్లారితో నాకు ఆ కీడు అలా తొలగిపోయింది. ఈ రోజున ఇలా నేనున్నాను. అప్పుడు నాకు అర్థమైంది, చాలామంది అంటూ ఉంటారు ప్రార్థన చేసేటప్పుడు, దేవా ఎంతోమంది మరణాన్ని రుచి చూచినప్పటికీ నీవు మమ్మల్ని సజీవుల వరుసలో ఉంచావు, అందును బట్టి నీకు స్తోత్రాలు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు కదండి. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఆ మాట విలువ నాకు తెలిసేది కాదు. కానీ ఈ రోజున నాకు ఆ మాట అర్థమవుతుందండి. మరి ఎంతోమంది మరణమవుతుండగా దేవుడు సజీవుల వరుసలో మనల్ని ఉంచాడు అని అంటే దేవునికి మనము కృతజ్ఞత తెలిపే వరముగా ఉండాలి. అలా అని వారిని తక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ ఇదిగో బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగించాలి. కానీ మనము విశ్వాసమైన మనము ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి సమయము దేవునితో అనుసంధానం కలిగి ఉండాలి. ఆ సంబంధం మనం ఆయనతో కలిగి ఉన్నప్పుడు మనకు రాబోయే కీడైన మేలుగా ఆయన మారుస్తాడు, ఆశీర్వదిస్తాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అని ఆ పాట ఉంది కదండి. ఆ పాటే కాదండి, భక్తులైన వారు ఏ పాట రాసినప్పటికీ దానిలో ఖచ్చితంగా ఒక అనుభవ జ్ఞానము, ఒక అనుభవపూర్వకమైన అర్థం ఉంటుంది. అది మనం గ్రహించగలిగితే. అలాగే ఆయనకు అద్భుతం చేయడానికి అరక్షణం పట్టదు కదండి. మరి అరక్షణము, ఆ క్షణము ఆయన బ్రేక్ పట్టుకొని ఉంటే, బండి ఆగుంటే నా జీవితము, నా కుటుంబము తల్లకిందులైపోయేది. అలాగున్నే దేవుడు మనకి తెలిసిన మేళ్ళు ఎన్నో, తెలియని మేళ్ళు ఇంకెన్నో చేస్తారండి. కాబట్టి మనము ఆయనకు ప్రతిదినము కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతిదినము ఆయన యందు భయభక్తులు కలిగి ప్రార్థనా విజ్ఞాపనల చేత మెలకువగలిగి మన కుటుంబానికి మనము కంచె వేసుకునే వారమై ఉండాలి. తప్పులుంటే ఏమైనా క్షమించండి. నా జీవితంలో ఈ సంవత్సరము, ఈ దినానికి దేవుడు చేసిన ఈ కార్యమండి నా చిన్న సాక్ష్యము. దేవుడు మీ అందరి జీవితాల్లో కూడా అలాంటి కాపుదల, అంటే ఎలాంటి కీడు ఎదురైనప్పటికీ దాన్ని ఆయన క్షణమాత్రంలో తప్పించి ఆశీర్వదించి మీ జీవితాలను, మీ కుటుంబాలను కూడా కాపాడుతూ వర్ధిల్లింపు చేయాలని నేను కోరుతున్నాను. ప్రభువు అలాగా చేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.